దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేయదు. ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయదు. 2 కొరింథీ 7:10. హల్లెలూయా. ఇక్కడ పౌలు రాసిన పత్రికలో నుండి 2 కొరింథీ 7:10 మనం చూస్తున్నాము. దైవ చిత్తానుసారమైన దుఃఖము. హల్లెలూయా. 2 దుఃఖాల గురించి మాట్లాడుతుంది. ఏదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేయును. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే హల్లెలూయా. దేవునికి ఇష్టమైందా దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే? దేవుడు ఆ యొక్క పరిస్థితులను అలోయేడు. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేయును. హల్లెలూయా. ఒక వ్యక్తి తాను దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్తున్నప్పుడు అతన్ని దేవుడు సరిదిద్దడం అంటే ఎట్లా సరిదిద్దాడు దేవుడు అంటే, దేవుడు హెబ్రీ పత్రికలో మనం ఒక మాట చూస్తాం, 12వ అధ్యాయం. ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షా ఫలం పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనం తన పరిశుద్ధతలో పాల్పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనపడునే గాని సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్న పౌలు అంటే, దేవుడు తన కుమారులుగా స్వీకరించిన వారిని అందరినీ కూడా శిక్షించి సరిదిద్దును. హల్లెలూయా. శిక్ష ఎందుకు వస్తుంది అంటే, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. హల్లెలూయా. ఎందుకు వస్తుంది శిక్ష? హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేయదు. ఒక దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఎందుకు వస్తుంది అంటే, దేవుని కుమారులకు దేవుని కుమార్తెలకు మాత్రమే వస్తుంది. హల్లెలూయా. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు ఎన్నుకున్న దేవుని యొక్క ప్రజలకు మాత్రమే ఆ యొక్క దుఃఖం వస్తుంది. ఏ దుఃఖము? ఎందుకు వస్తుంది ఆ దుఃఖము అంటే, అతడు దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలని దేవుడు ఆ యొక్క వ్యక్తిని, ఎన్నుకున్న వ్యక్తిని దేవునికి ఇష్టమైన మార్గం నుండి అతడు తప్పినప్పుడు, అతడి మార్గం తప్పి తిరుగుతున్నప్పుడు అతని క్రమశిక్షణలో పెట్టుటకు దేవుడు అతన్ని దండిస్తాడు. హల్లెలూయా. దాని ద్వారా వచ్చే దుఃఖం ఏం చేస్తుందంటే, రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అని చెప్పేసి పౌలు చెప్తుండు. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఎందుకు వస్తుంది ఈ దుఃఖము? ఒక వ్యక్తి దేవుడు ఏదైతే చెప్పిండో ఆ చెప్పిన దానికి వ్యతిరేకంగా అతడు వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, అట్లా వెళ్తున్నప్పుడు అతని సరిదిద్ది
క్రమశిక్షణలో పెట్టుట దేవుని యొక్క బాధ్యత. ఎందుకు దేవుని యొక్క బాధ్యత అంటే, ఈ లోకంలో తల్లిదండ్రులైన వాళ్ళు ఏ విధంగా అయితే శరీరానుసారమైన తల్లిదండ్రులైన వాళ్ళు వాళ్ళ బిడ్డలకు నేర్పిస్తున్నది ఏంటంటే మంచి నడవడి నేర్పించాలని ప్రయత్నిస్తారు. హల్లెలూయా. నేర్పించాలని ప్రయత్నించినప్పుడు ఆ యొక్క వ్యక్తి మార్గం తప్పి తిరుగుతున్నప్పుడు ఆ యొక్క కుమారుడు కానీ ఆ యొక్క కుమార్తె కానీ తల్లిదండ్రులు చెప్పిన మార్గం కాకుండా క్రమశిక్షణలో కాకుండా అతడు తప్పి తిరుగుతున్నప్పుడు అతన్ని తల్లిదండ్రులు కోరుతారు. హల్లెలూయా. సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. అట్లా ప్రయత్నించని తల్లి కానీ అది క్రమశిక్షణలో పెట్టకుండా వాళ్ళని పెంచినట్లయితే అది సమాజానికి ఉపయోగకరంగా ఉండదు, సమాజానికి నష్టం కలగజేసే విధంగా ఆ యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ పెరుగుతారు. హల్లెలూయా. కనుక తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుట. హల్లెలూయా. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుట. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టకుండా వాళ్ళని పెంచినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే సమాజానికి నష్టం చేస్తారు, సొంత కుటుంబానికి నష్టం చేస్తారు. హల్లెలూయా. వాళ్ళు నష్టం చేసుకుంటారు. హల్లెలూయా. కనుక పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుట తల్లిదండ్రులుగా మనందరి యొక్క బాధ్యత. హల్లెలూయా. అదేవిధంగా ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, ఎవరికి తండ్రి? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు తన కుమారులను తన కుమార్తెలను క్రమశిక్షణలో పెడతాడు. హల్లెలూయా. ఆయన ఎట్లా క్రమశిక్షణలో పెడతాడు? భూ సంబంధమైన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే క్రమశిక్షణలో తన పిల్లల్ని పెడతారో దానికన్నా రెట్టింపుగా దేవుడు ఆయన యొక్క పిల్లల్ని, ఆయన యొక్క కుమార్తెలను, ఆయన యొక్క కుమారులను క్రమశిక్షణలో పెడతాడు. హల్లెలూయా. దేవుని కుమారులను దేవుని కుమార్తెలను క్రమశిక్షణలో పెడతాడు దేవుడు. ఎట్లా పెడతాడు అంటే శ్రమల గుండా తీసుకువెళ్ళటం ద్వారా, ఇబ్బందుల గుండా తీసుకువెళ్ళటం ద్వారా, ఇరుకుల గుండా తీసుకువెళ్ళటం ద్వారా ఏం చేస్తాడు దేవుడు అంటే వాళ్ళలో దేవునికి లోబడని స్వభావం ఏదైతే ఉందో ఆ యొక్క స్వభావాన్ని దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడని స్వభావం ఏదైతే ఉందో ఆ యొక్క స్వభావాన్ని ఆ యొక్క మనుషుల్లో నుండి తీసివేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని నువ్వు నమ్మునట్లుగా ఆయన కొన్ని పరిస్థితులను కలగజేసినప్పుడు ఆయన తప్ప నువ్వు ఇంకొక దాని మీద ఆధారపడు. హల్లెలూయా. నువ్వు ఇంకొక దానిపైన ఆధారపడుతున్నావు, లేకపోతే ఈయన కాకుండా ఇంకొక దేవుడు ఉండు అని నువ్వు వెళ్తున్నావు అంటే ఇంకా నువ్వు క్రమశిక్షణలో పెట్టబడలేదని. హల్లెలూయా. దేవుని యొక్క క్రమశిక్షణ ఏం చేస్తుంది అంటే నువ్వు ఆయన పైన మాత్రమే ఆధారపడినట్టుగా చేస్తుంది. హల్లెలూయా. పరిస్థితులు అన్నీ ఎట్లుంటాయి అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు హెల్ప్ చేయరు. నీ పరిస్థితులు అన్నీ ఎట్లుంటాయి అంటే ఆ యొక్క పరిస్థితుల్లో నుండి నువ్వు ఇంకా బయటికి రాలేవు అనే స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్తాయి. హల్లెలూయా. అట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవుగా ఆయనను రుచి చూసి తెలుసుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడినట్లుగా దేవుడు చేస్తాడు. ఆ పరిస్థితిలో ఏమొస్తుంది? ఫస్ట్ సమస్త శిక్ష ప్రస్తుతమందు దుఃఖకరంగా ఉండునని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తికి దుఃఖమే. ఎవరు సహాయం చేస్తలేరు, ఎవరు ఈ పరిస్థితిలో నుండి బయటికి నన్ను తీస్తలేరు. ఒక బురదలో ఒక ఇరుక్కుపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే హెల్ప్ చేస్తే అందులో నుండి తీస్తే బాగుందని చాలా వరకు మనం ఎదురు చూస్తాం. హల్లెలూయా. ఆ పరిస్థితిలో ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు కూడా రాకుండా, ఎవరు కూడా హెల్ప్ చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఇందులో నుంచి విడిపించే వాళ్ళు ఎవరు లేరు, నేను ఎక్కడికి మొరపెట్టాలి? ఆ టైంలో నిజమైన మొర వస్తుంది. హల్లెలూయా. నిజమైన ఏడుపు వస్తుంది, నిజమైన దుఃఖం వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది ఆ దుఃఖము అంటే నిజమైన దుఃఖము ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మారు మనసుకు తీసుకెళ్తుంది, పశ్చాత్తాపానికి తీసుకెళ్తుంది, రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది అని చెప్పేసి మనము 2 కొరింథీ 7:10 చూస్తున్నాం. హల్లెలూయా. ఆ స్థితిలో నీకు హెల్ప్ చేయగలిగిన వాళ్ళు, ఆ స్థితిలో నుండి నిన్ను విడిపించగలిగిన వాళ్ళు, ఆ స్థితిలో నుండి నిన్ను ఒడ్డుకు చేర్చగలిగిన వాళ్ళు ఒకే ఒక్కడు, ఆయన నిజమైన దేవుడై ఉండు. బైబిల్లో ఉన్న ఆ యొక్క గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన తప్ప నిన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అంటే ఆ పరిస్థితులను నీకు ఆ చుట్టూ కలగజేసింది ఆయన. హల్లెలూయా. ఎందుకు కలగజేసిండు అంటే నువ్వు ఆయనను తెలుసుకున్నట్లుగా, నువ్వు ఆయనను చేరుకున్నట్లుగా, నువ్వు ఆయనకు మొరపెట్టినట్లుగా. హల్లెలూయా. నువ్వు ఆయనను గ్రహించినట్లుగా. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో ఈ చివరి కాలంలో ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలను నెరవేర్పు ఏ శరీరంలో నెరవేరిందో నువ్వు గ్రహించినట్లుగా, నువ్వు చూసినట్లుగా నీ యొక్క కన్నులను, నీ యొక్క హృదయాన్ని తెరుచుటకు దేవుడు ఆ యొక్క చుట్టూ పరిస్థితులను కలగజేస్తాడు. హల్లెలూయా. మనుషులందరిలో హల్లెలూయా, మనుషులందరి చుట్టూ ఆ యొక్క పరిస్థితులను దేవుడు కలగజేయడు, కానీ
ఆయన ఎన్నుకున్న ఆయన యొక్క ప్రజల చుట్టూ మాత్రమే కలుగజేస్తాడు. ఎందుకు అంటే ఆ యొక్క పడిపోయిన వ్యక్తిని ఆయన తన యుద్ధకు సమకూర్చుకొనుటకు ఆయన ఆ యొక్క పరిస్థితులను ఆ యొక్క వ్యక్తి చుట్టూ కలుగజేస్తాడు. దాని ద్వారా వచ్చే దుఃఖం ఏం చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఆ యొక్క దుఃఖం నిన్ను ఏం చేస్తుంది? ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ యొక్క దుఃఖము? ఇప్పుడు తండ్రి, ఈ లోకానుసారమైన తండ్రి తన కుమారుడు ఒక బురదలో కానీ లేకపోతే ఒక చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క కుమారునికి తండ్రి హెల్ప్ చేయకుండా ఉండడు. హల్లెలూయా. ఒకవేళ కుమారుడు నిరాకరించినప్పటికీ ఆ యొక్క సహాయము ఖచ్చితంగా తండ్రి హెల్ప్ చేస్తాడు. హల్లెలూయా. అతన్ని ఆ స్థితిలో నుండి తీస్తాడు. హల్లెలూయా. మొదటిగా ఒకసారి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు ఇంకా గ్రహించలేదు ఆ పరిస్థితి. హల్లెలూయా. అందులో పడిపోయినప్పుడు నువ్వు ఇంకా దేవుని గ్రహించలేదు, దేవునికి మొరపెట్టలేదు, దేవుని గురించి అడగలేదు. అయినప్పటికీ నిన్ను దేవుడు తీసిండు. హల్లెలూయా. మరలా ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఆయనకు మొరపెట్టకుండా మరలా నువ్వు ఆ యొక్క పరిస్థితిలో చిక్కుపడ్డప్పుడు ఈసారి ఇంకా టైట్ ఉంటుంది. హల్లెలూయా. ఆయనను గుర్తించాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను చేరుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క పరిస్థితి అన్నది విడిపించబడుతుంది. హల్లెలూయా. అదేం చేస్తుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఎందుకు దేవుడు ఈ యొక్క పరిస్థితులను కలుగజేస్తాడంటే తన కుమారులను, తన కుమార్తెలను శిక్షణలో పెడతాడు. హల్లెలూయా. స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. హల్లెలూయా. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? హల్లెలూయా. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? హల్లెలూయా. ఆయన శిక్షించినప్పుడు దేవుని చేత శిక్షించబడిన కుమారుడు, కుమార్తె వాళ్ళు క్రమశిక్షణలో పెట్టబడతారు. క్రమశిక్షణలో పెట్టబడిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని విడిచి, ఆయన వాక్యాన్ని విడిచి, ఆయన వాక్యాన్ని దాటి ముందుకు వెళ్ళరు. హల్లెలూయా. అట్టి కుమారులను, అట్టి కుమార్తెలను దేవుడు కలిగి ఉండు. హల్లెలూయా. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి ఒక తప్పు చేసిన వ్యక్తిని దేవుడు క్షమించిండు. హల్లెలూయా. క్షమించిండు అంటే అతను దాన్ని గ్రహించాడు. రెండోసారి మళ్ళా చేసిండు. ఈసారి దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మూడోసారి మళ్ళా చేసిండు. మళ్ళీ తెలిసి చేసిన పాపానికి మళ్ళా చేస్తున్న దానికి గట్టి శిక్ష దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే అతడు కుమారునిగా దేవుడు కలిగి ఉండు గనుక ఆ యొక్క పాపం మరలా అందులో చేసి అందులో పడిపోతున్నప్పుడు ఆ యొక్క నిజానికి అదేం చేస్తుంది అంటే అది నాశనాన్ని చేస్తుంది. అతనికి ఆత్మీయంగా అది చాలా ఘోరమైన పరిస్థితులను తీసుకువెళ్తుంది కనుక దేవుడు ఏం చేస్తాడంటే గట్టి శిక్షను విధిస్తాడు. విధించినప్పుడు అతని యొక్క చెడ్డతనాన్ని దేవుడు తీసి బయట పారవేస్తాడు. హల్లెలూయా. శిక్ష ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. హల్లెలూయా. శిక్ష ఏం చేస్తుంది అంటే అతనిలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ యొక్క కార్యాలను తీసి బయట పడవేస్తాడు. హల్లెలూయా. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగజేయును. హల్లెలూయా. రెండు దుఃఖాలు ఉన్నాయి. దేవుని ద్వారా కలిగే దుఃఖము, లోకం ద్వారా కలిగే దుఃఖము. హల్లెలూయా. దేవుని ద్వారా కలిగే దుఃఖము అంటే ఆయన చుట్టూ పరిస్థితులను కలుగజేస్తాడు. దేవుడే కలుగజేసి నీకు శిక్షణ ఇస్తాడు. కానీ లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగజేయును. హల్లెలూయా. ఇది దేవుడు కలుగజేసిన దుఃఖం కాదు. లోక సంబంధమైన దుఃఖం అంటే దేవుడు ఆ పరిస్థితిని నీ చుట్టూ కలుగజేయలేదు, లోకం కలుగజేసింది. లోకంలో నువ్వు ఉన్నావు కనుక ఆ చుట్టూ పరిస్థితులు ఆ విధంగా వచ్చినాయి. హల్లెలూయా. వచ్చినప్పుడు అదేం చేస్తుందంట? మరణంను కలుగజేయును. అందులో నుండి విడిపించబడుట అసాధ్యం. హల్లెలూయా. దేవుడు కలుగజేసిన దుఃఖంలో నుండి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగజేయును. 2 కొరింథీ 7:10. మానవుల ద్వారా వచ్చిన దుఃఖము, అతడు తనకు తానుగా కోరి తెచ్చుకున్న దుఃఖము. ఆ యొక్క ఆ దుఃఖము ఎందుకు వస్తుంది? హల్లెలూయా. అంటే సొంత తప్పిదాల ద్వారా, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోవడం ద్వారా. హల్లెలూయా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణంను కలుగజేయును. ఏ దానికోసం దుఃఖము? లోక సంబంధమైన దుఃఖము. లోక సంబంధమైన దుఃఖము. హల్లెలూయా. లోక సంబంధమైన దుఃఖము మరణంను కలుగజేయును. ఈ లోక సంబంధమైన కార్యముల గురించి, ఈ లోకం సంబంధమైన ఆశల గురించి కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. హల్లెలూయా.
వారికి కలిగి ఉన్న దానికన్నా ఎక్కువగా కావాలని ఏడుస్తూనే ఉంటారు. హల్లెలూయా. అంటే ఆస్తి గురించి కానీ, అంతస్తుల గురించి కానీ, లోక సంబంధమైన కార్యముల గురించి కానీ దుఃఖిస్తూనే ఉంటారు. దానివల్ల వారి ఆత్మకు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ₹1,00,00,000 ఆస్తి కలిగి ఉండు, అతడు ఏం కోరుకుంటుండంటే ఇంకొక 100 కోట్లు నాకు కావాలని కోరుకుంటుండు. హల్లెలూయా. కోరుకోవడం వలన ఆ యొక్క దేవుడు ఒకవేళ ఇచ్చినప్పటికీ అతని ఆత్మకు ఏమైనా ప్రయోజనం ఉందా? హల్లెలూయా అని మనం చూసినట్టయితే ఆ యొక్క ప్రయోజనం ఏమీ కూడా లేదు. హల్లెలూయా. 100 కోట్ల ఆస్తి నీకు కావాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు ఆ కోరుకోవడం ద్వారా నీ శరీరం తృప్తిపరచబడుతుంది, కానీ నీ ఆత్మ అనేది నిత్య నాశనంలోనికి, నరకంలోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణంను కలగజేయును. లోక సంబంధమైన దుఃఖము దేనికి వస్తుంది అంటే, హల్లెలూయా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి ధనం కొరకు విపరీతంగా ప్రయత్నించడం ద్వారా, తప్పు మార్గాల్లో వెళ్ళుట ద్వారా ఆ యొక్క దుఃఖం వస్తుంది. హల్లెలూయా. చిక్కబడతారు అని చెప్పేసి బైబిల్లో ఉంది ఆ మాట. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అన్ని కీడులు జరిగేది, అన్ని దుఃఖాలు వచ్చేది, అన్ని అపాయాలు కలిగేది ధనాపేక్ష వల్లనే. హల్లెలూయా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణంను కలగజేయును. ఆ వ్యక్తికి ఎప్పటికీ తృప్తి అనేది ఉండదు. హల్లెలూయా. తృప్తి లేని జీవితంలో జీవిస్తూ ఆ యొక్క శరీర సంబంధమైన కార్యముల కొరకు డబ్బును ఎక్కువగా సంపాదించాలని ప్రయత్నిస్తూ ఈ లోక సంబంధంలోనే, ఈ లోకంలోనే మునిగి తేలుతూ చనిపోతాడు. తిరిగి ఎక్కడ కన్ను తెరుస్తాడు అంటే, హల్లెలూయా, నరకంలో కన్ను తెరుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని కుమారులు, దేవుని కుమార్తెలను దేవుడు సరిదిద్దుతాడు. ఆయన అట్టి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా వాళ్ళని సరైన మార్గంలో పెడతాడు. హల్లెలూయా. ఆశ. హల్లెలూయా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. అయితే లోక సంబంధమైన దుఃఖము ఎవరికి వస్తుంది అంటే లోకంలో ఉన్నవారికి. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, జగత్తున్నది వేయబడకముందే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఒకవేళ ఇటు పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతన్ని సరిదిద్ది క్రమశిక్షణలో దేవుడు పెడతాడు. కానీ దేవుడు ఎన్నుకునే వ్యక్తి, దేవుని చిత్తంలో లేని వ్యక్తి, ఆ యొక్క వ్యక్తిని దేవుడు వదిలేస్తాడు. హల్లెలూయా. మనం ఒక నిమిషం ఊహించుకుందాం. పాత నిబంధనలో యథార్థమైన ఒక యూదుని గురించి ఊహించుదాం. అతని కొరకు రక్తం లేనంత కాలము అతడు సహవాసమునకు దూరంగా ఉన్నాడని అతనికి తెలుసు. అతడు మన మంద నుండి ఒక మంచి పశువును ఎన్నుకొనును. అది నిజంగా దోషం లేనిదై ఉండాలి, అది లోపం కలిగినది కాకూడదు. అందుకే యాజకుడు మొదటిగా దాన్ని పరిశీలన చేయును. పాప పరిహార బలిగా గొర్రెపిల్లను తీసుకొని వచ్చినప్పుడు అది లోపం లేనిదై ఉండాలి, దాన్ని పరీక్షించాలి. యేసు కూడా అన్ని విషయంలో పరీక్షించబడ్డాడు. యూదుడు తన పాప పరిహార బలిని తీసుకొని వచ్చి ఆ మార్గం వెంబడి వస్తున్నాడు. అతడు ఆ బలి పశువుని తీసుకొని వచ్చి యథార్థతతో యాజకునికి అప్పగించును. తాను పాపం చేశానని అతడు గ్రహించాడు. అతడు తప్పు చేశానని ఎరిగి ఉన్నాడు. అతడు ఆ జంతువు యాజకునికి అప్పగించును. అతడు ఆ విధంగా అప్పగించినప్పుడు ఆ బలి మీద తన చేతులు పెట్టును. అతడు ఏం చేస్తున్నాడు? అతడు తనని తాను బలితో కలుపుకొనిచున్నాడు. నా భావం ఏమిటో మీకు తెలుసా? తర్వాత రక్తం ప్రోక్షించబడుతుంది. తర్వాత యూదుడు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత భావంతో తిరిగి వెళ్ళిపోను, ఎందుకనగా అతడు యెహోవా షరతులను నెరవేర్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే పాపం చేసిన వ్యక్తికి బలి ఒకటి ఉన్నది, అర్పణ ఒకటి ఉన్నది. దాని గురించి ఇక్కడ యూదులు చేసే ఆ యొక్క ఆచారాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా ప్రవక్త చూస్తున్నాం. హల్లెలూయా. అతడు యాజకుని దగ్గరికి నిర్దోషమైన నిష్కలంకమైన ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి అతడు దానితో ఏకీభవించి దాన్ని బలి అర్పించినప్పుడు అతడు నీతిమంతుడిగా తీర్చబడిన భావంతో తిరిగి వెళ్ళిపోవును. హల్లెలూయా. ఆ రక్తము అతని కొరకు చిందించబడింది కనుక అతడు వెళ్ళిపోవును అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది ఏం చేసింది? అతడు తనను తానుగా తీర్పు తీసుకోండు. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క గొర్రెపిల్లను తీసుకొని వచ్చిన వ్యక్తి, ఆ యొక్క గొర్రెపిల్లను దేవుని సన్నిధిలో ప్రజెంట్ చేసిన వ్యక్తి తనకు తానుగా అతడు తీర్పు తీసుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. నేను పాపం చేశాను, నేను దేవుని యొక్క ఆజ్ఞలను మీరాను, దేవునికి దూరంగా వెళ్ళాను గనుక
దేవుడు నా కొరకు నియమించిన గొర్రెపిల్లను నేను దేవుని సన్నిధిలోకి తీసుకొని వచ్చాను. హల్లెలూయా. నా కొరకు నియమించిన, నా స్థానంలో నియమించబడిన ఆ యొక్క గొర్రెపిల్ల పైన నేను చేతులు ఉంచుతున్నాను. నా యొక్క దేవుని యొక్క ఆజ్ఞ యొక్క అతిక్రమాన్ని నేను అంగీకరిస్తున్నాను. నేను తప్పు చేశాను, నేను పాపంలో ఉన్నాను గనుక దేవుడు నాకు సంధి చేయుటకు ఒక అవకాశాన్ని ఇచ్చిండు. హల్లెలూయా. నేను దేవునితో సమాధానం కలిగి ఉండడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిండు గనుక ఆ మార్గంలోనికి నేను రావడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఆయనతో నేను సంధి కలిగి ఉండడానికి, ఆయనతో నేను సహవాసం కలిగి ఉండడానికి, ఆయనతో నేను నడుచుటకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క మార్గంలోనికి వచ్చి ఆ యొక్క గొర్రెపిల్ల పైన నేను చేతులుంచి ఆ యొక్క గొర్రెపిల్ల నా స్థానంలో అర్పించబడిందని, ఆ యొక్క రక్తాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పేసి ఆ గొర్రెపిల్ల పైన చేతులుంచి ఆ యొక్క గొర్రెపిల్లను దేవుడికి అర్పించినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది అర్పించినప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా యొక్క షరతులను అతడు నెరవేర్చిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ గొర్రెపిల్లను అతడు దేవునికి అర్పించడం ద్వారా ఏం చేస్తుండంటే యెహోవా యొక్క షరతులను అతడు అంగీకరించింది. హల్లెలూయా. ఒక పాపం చేసిన వ్యక్తికి దేవుడు మొదటి నిబంధనలో, ఆ యొక్క పాత నిబంధనలో దేవుడు నియమించింది ఏంటంటే ఒక గొర్రెపిల్లను, పాపం చేసిన వ్యక్తి గొర్రెపిల్లను తీసుకొని వచ్చినప్పుడు, యాజకుని యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క పాపం చేసిన వ్యక్తి తన చేతులు ఆ యొక్క గొర్రెపిల్ల పైన ఉంచి అతని యొక్క పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ గొర్రెపిల్ల అతని స్థానంలో వధించబడుతుంది. ఆ యొక్క గొర్రెపిల్ల అతని స్థానాన్ని తీసుకుంటుంది. హల్లెలూయా. తీసుకున్నప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల పైకి ఆ యొక్క శిక్ష వస్తుంది. హల్లెలూయా. అయితే ఎవరిపైకి శిక్ష రావాలి అంటే ఆ పాపం చేసిన వ్యక్తి పైకి ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత రావాలి. కానీ ఆ యొక్క ఉగ్రత అంతా కూడా గొర్రెపిల్ల పైన కుమ్మరించబడ్డది. హల్లెలూయా. కనుక అది అతని స్థానంలో అంగీకరించబడ్డది. అతడు చేసిన తప్పిదానికి అది అంగీకరించబడింది. హల్లెలూయా. అంగీకరించినప్పుడు ఇతడు పాపం లేకుండా, అతని పాప భారం అంతా తొలగిపోయి అక్కడి నుంచి నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళిపోతాడని చెప్పేసి ఇక్కడ ప్రవక్త గారు చెప్తున్నారు. హల్లెలూయా. ఎందుకనగా అతడు యెహోవా షరతులను నెరవేర్చాడు. దేవుడు పెట్టిన ఒక క్రమాన్ని అతడు అంగీకరించి అతని స్థానంలో దేవుడిచ్చిన గొర్రెపిల్లను స్వీకరించి ఆ గొర్రెపిల్లను యెహోవా యొద్ద ప్రవేశపెట్టి ఆ గొర్రెపిల్ల నా స్థానంలో ఆ గొర్రెపిల్ల అర్పించబడిందని అది గుర్తించి ఆ గొర్రెపిల్లతో తాను ఏకీభవించిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? తాను ఆ గొర్రెపిల్లతో ఏకీభవించిండు కనుక అతడు నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవుని యొక్క పాపములు క్షమించబడే సరైన మార్గము అతడు తన అర్పణతో కల్వరి యొద్దకు వెళ్ళి ఆయనతో తనను తాను సంధి చేసుకోవాలి. తర్వాత ప్రోక్షించబడిన రక్తం అంగీకరించాలి. దాన్ని చేయగలిగిన సిద్ధాంతం ఈ లోకంలో ఏదీ లేదు. ఈ లోకంలోని ఏ విధ వ్యవస్థ కూడా దాన్ని చేయలేదు. దాన్ని చేయగలిగే శాస్త్రీయ మార్గం ఏదీ లేదు. అది కేవలం తనకు బదులుగా ప్రోక్షించబడిన రక్తం ద్వారా మాత్రమే కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవుడు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుందంటే ప్రోక్షించబడిన రక్తం యొద్దకు, కల్వరి యొద్దకు వెళ్ళి అంగీకరించాలి. ఆ యొక్క రక్తాన్ని అంగీకరించాలి. నీ స్థానంలో వధించబడిన గొర్రెపిల్లను గుర్తించాలి అని చెప్పేసి చెప్తున్నాం. హల్లెలూయా. అయితే మనకు బైబిల్ చెప్తుంది ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల వధించబడిందని, జగత్తు పునాది వేయబడక ముందే జీవ గ్రంథం అనేది దేవుని యొద్ద ఉన్నది అని, ఆ జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడినాయి అని. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల అని రాయబడింది. హల్లెలూయా. అయితే జగత్తు పునాది వేయబడక ముందు వధించబడిన గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఒక మానవ శరీరంలో దేవుడు భూమిపైన ప్రత్యక్షమైనది 2000 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. ఆయన మానవ శరీరంలో ప్రత్యక్షమై ఆయన చనిపోయి ఆయన రక్తము చిందించబడింది. హల్లెలూయా. ఫిజికల్ రక్తం చిందించబడింది. హల్లెలూయా. ఫిజికల్ గా రక్తం చిందించబడి ఆ ప్రోక్షించబడిన రక్తంను అంగీకరించాలి. దాన్ని చేయగలిగిన సిద్ధాంతం ఈ లోకంలో ఏదీ లేదు. ఈ లోకంలోని ఏ విధ వ్యవస్థ కూడా దాన్ని చేయలేదు. దాన్ని చేయగలిగే శాస్త్రీయ మార్గం ఏదీ లేదు. అది కేవలం తనకు బదులుగా ప్రోక్షించబడిన రక్తం ద్వారా మాత్రమే కలుగుతుంది. హల్లెలూయా. అతడు మొట్టమొదటిగా ఒక గొర్రెపిల్ల ఏంది, అది యూదులకు ఇవ్వబడింది గొర్రెపిల్ల. ఆ యొక్క గొర్రెపిల్లను తన చేతులుంచి అంగీకరించి స్వీకరించి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో అతడు నిలబడ్డప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి అతడు వెళ్ళిపోయాడు. అయితే రెండవదిగా ఒక మానవునిగా దేవుడు ఒక గొర్రెపిల్లను భూమిపైకి పంపించాడు. ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు పేతురు గాని, యాకోబు గాని, యోహాను గాని వాళ్ళందరూ ఆ గొర్రెపిల్లను అంగీకరించారు. హల్లెలూయా. ఆ గొర్రెపిల్లను అంగీకరించి దేవుడు తమ కొరకు ఏర్పాటు చేసిన మార్గాన్ని
వాళ్ళు గుర్తించి దాన్ని అంగీకరించి దాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే తర్వాత అక్కడి నుండి అతడు వెళ్ళిపోను, అతడు దాన్ని నెరవేర్చాడు, యెహోవా షరతులను అతడు నెరవేర్చాడు, కాబట్టి నీతిమంతులుగా మారి వెళ్ళిపోతాడు. ఎందుకని యెహోవా చెప్పిన దాన్ని అతడు నెరవేర్చాడు? ఇప్పుడు అతడు విశ్వాసంతో వెళ్తాడు, దేవుని వాక్యం అతడు నెరవేర్చాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం చొప్పున దేవుడు అతన్ని విశ్వసించాడు, వాక్యం చొప్పున దేవుణ్ణి అతడు విశ్వసించాడు. అతడు యథార్థమైన హృదయంతో దాన్ని నెరవేర్చాడు. అతడు వాక్య ప్రకారంగా యథార్థంగా చేశాడు. అతన్ని ఎవరు నవ్వినా సరే అతడు దాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే అది దేవుడు కోరినది, అది అద్భుతం, అది నీతిమంతులుగా తీర్చబడ్డాడని అతనికి తెలుసు. అతడు ఆ విధంగా భావిస్తాడు. ఎందుకనగా యెహోవా కట్టడ అతడు నెరవేర్చాడు. నీతికరణ కొరకు వాక్యం ఏమి చేయునని చెప్పినదో అతడు దాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. నీతికరణ కొరకు వాక్యం ఏమి చెప్పినదో అతడు దాన్ని నెరవేర్చాడని చెప్తున్నాడు. అది అద్భుతంగా ప్రారంభమైనది, కానీ చివరికి అది కుటుంబ సంప్రదాయంగా మారిపోయినది. నా భావం మీకు నిశ్చయంగా తెలుసునని నేను నమ్ముచున్నాను. తన కుటుంబం ఆ రీతిగా చేస్తుంది కనుక యూదుడు వెళ్ళి తన బలి అర్పిస్తాడు. మంచిది, అది ఒక పారంపర్య ఆచార్యం. మరియు అతడు అక్కడికి వెళ్ళి, ఒక్క నిమిషం, నేను పాపం చేశాను నమ్ముచున్నాను, అది నిజం, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి గొర్రెపిల్ల తీసుకువెళ్తాను. హల్లెలూయా. అయితే దేవుడు నియమించిన ఒక కట్టడలు, దేవుడు నియమించిన ఒక ఆచారాలు, దేవుడు నియమించిన ఒక పద్ధతులు అవన్నీ కూడా ఆచారంగా మారి అయితే దేవుడు నియమించిన ఒక పద్ధతులు అవి ఒక ఆచారంగా మారిపోయినప్పుడు అతడు నిజానికి దుఃఖంగా, అంటే తను చేసిన తప్పుకు ప్రాయచితంగా తీసుకెళ్తలేడు, కానీ ఏదో ఆచారంగా, ఏదో పద్ధతిగా ఈ యొక్క కార్యాన్ని నెరవేరుస్తున్నప్పుడు అది దేవునికి ఇష్టమైన రీతిగా కాలేదు. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఆ యొక్క బలిని, ఒక గొర్రెపిల్లను బలిగా అర్పించబడటం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి ఒక మానవ శరీరంలో ఒక మానవుడు వధించబడి ఆ యొక్క రక్తాన్ని మనకు మధ్యవర్తిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే చివరి కాలం వచ్చేసరికి ఏం జరిగింది అంటే వాక్యమే, నిజమైన వాక్యము అది రక్తంగా మారింది అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తన పాపంలో నిమిత్తము దైవిక పశ్చాత్తాపం లేదు. అది కేవలం ఒక ఆచారంగా, ఒక పశువుగా అర్పిస్తున్నాడు. అతడు దాని నుండి ఏది పొందుకున్నాడు, ఎందుకనగా అతడు దానిలో ఏమీ పెట్టలేదు. అయినప్పటికీ అతడు దేవుని వాక్యమునకు లోబడుచున్నాడు, కానీ వాక్యం యొక్క నిజమైన భావంతో రాలేదు. అక్షర ప్రకారంగా అతడు దానికి లోబడినాడు, కానీ యథార్థంగా అతడు లోబడలేదు. కాబట్టి అది కేవలం ఒక పారంపర్య ఆచారము. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆచార్యాలు ఏంటి అంటే పారంపర్య ఆచారాలు. అవి మారు మనసును కలగజేయవు. అవి రక్షణార్థమైన మారు మనసును కలగజేసే పనిగా అతడు చేయట్లేదు, అతడు అర్పించట్లేదు ఆ యొక్క బలిని. హల్లెలూయా. కనుక అది అతనికి రక్షణార్థమైన మారు మనసును కలగజేయదు. అయితే ఏది రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అంటే, దేవుడు ప్రతి కాలంలో కూడా ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మొదటి నిబంధన కాలంలో ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. రెండవ నిబంధన కాలంలో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ చివరి కాలంలో దేవుడు ఆయన ప్రజలతో చేస్తున్న ఒక మూడవ నిబంధనలో కూడా ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ మార్గం ఏంది అంటే, వాక్యమే రక్తంగా మారింది, వాక్యమే నీరు, వాక్యమే ఆత్మ ఉంది. హల్లెలూయా. వాక్యము రక్తంగా మారి వాక్యమే రక్తం చిందించబడింది. హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క రక్తంలో ఏముంటది అని మనం చూసినట్టయితే, హల్లెలూయా, రక్తంలో ఒక జీవం ఉంటది. హల్లెలూయా. అర్థమవుతుందా? రక్తంలో ఏముంటది? జీవం ఉంటది. హల్లెలూయా. రక్తం చిందించబడ్డప్పుడు రక్తము అనేది ఒక మానవుని యొక్క జీవము. ఆ యొక్క రక్తంలో ఏముంటది అంటే ఆత్మ ఉంటది. హల్లెలూయా. అర్థమవుతుందా? రక్తం అనే కణము విచ్ఛిన్నమైనప్పుడు అందులో ఉన్న జీవం అనేది బయటకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అదే విధంగా వాక్యం అనేది విరుగుట్టబడినప్పుడు, వాక్యం అనేది సిలువ వేయబడినప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఆత్మ అనేది రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో దేవుని యొక్క ఆత్మ ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మ, ఆ యొక్క వధించబడిన యొక్క వాక్యంలో నుండి రిలీజ్ అయిన ఆత్మ విశ్వాసి పైకి వచ్చి అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు తీసివేశాడు. హల్లెలూయా. ఈ చివరి కాలంలో అర్పించబడింది ఏంటి అంటే, నిజమైన దేవుని యొక్క వాక్యమై ఉంది. నిజమైన జగత్తు పునాది వేయబడక ముందే వధించబడిన యొక్క వాక్యము చివరి కాలంలో భూమిపైన ప్రత్యక్షమై ఏం చేస్తుంది అంటే, అవిశ్వాసాన్ని మానవ హృదయంలో నుండి తీసివేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నిజమైన సహవాసాన్ని దేవునితో అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. హల్లెలూయా. అయితే
ఒక సహవాసం అది కొద్ది కాలం వరకు మాత్రమే ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని అతడు మరలా అతడు అర్పించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవునితో సహవాసాన్ని కంటిన్యూ చేయటం. హల్లెలూయా. అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో వచ్చేసరికి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఒక ఆజ్ఞను ఇచ్చిండు. నేను మరలా తిరిగి వచ్చేంత వరకు ఈ యొక్క రొట్టెను, ఈ యొక్క ద్రాక్షరసాన్ని మీరు తీసుకోండి, ప్రభురాత్రి భోజనాన్ని మీరు తీసుకోండి అని ఫిజికల్ యొక్క రక్తాన్ని, ఫిజికల్ యొక్క శరీరానికి సంబంధించిన సాదృశ్యమైన రొట్టెను, ద్రాక్షరసాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే నిజంగా దేవుడు కలిగి ఉన్న శరీరం ఏంటంటే అది వాక్య శరీరం అయి ఉంది. ఆ శరీరాన్ని ఈ చివరి కాలంలో మన కొరకు దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ శరీరంలో ఉండే రక్తం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అయి ఉంది. ఆ ఆత్మ ఈ చివరి కాలంలో ఆయన ప్రజల్లోనికి దిగి వస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. నిజమైన సహవాసాన్ని ఈ చివరి కాలంలో దేవుడు నియమించిన సహవాసాన్ని ఈ చివరి కాలంలో దేవుడు ఉనికిలోనికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక ముందు ఆయన ప్రజలు ఆయనతో ఎట్టి సహవాసంలో అయితే ఉన్నారో ఆ సహవాసంలోనికి చివరి కాలంలో దేవుడు ఆయన ప్రజలను తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ సహవాసంలో ఇప్పుడు ఈ బలిని నువ్వు అంగీకరించినట్టయితే, వాక్య శరీరంలో దేవుడు వధించబడిన యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మినట్టయితే, నువ్వు విశ్వసించినట్టయితే నువ్వు నిరంతరం జీవిస్తావు. హల్లెలూయా. నువ్వు చనిపోవడం అనేది అసాధ్యం. ఎందుకు అంటే నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని నువ్వు అంగీకరించినావు గనుక, దేవుడు నీ కొరకు ఆయన ఏదైతే మార్గాన్ని నీకు ఆయన జగత్ పునాది వేయబడక ముందు ఎన్నుకున్న యొక్క మార్గాన్ని నువ్వు గ్రహించి గుర్తించి దాన్ని వెంబడిస్తున్నావు గనుక మరణించుట అనేది అసాధ్యము. హల్లెలూయా. పాపంలో ఉండుట అనేది అసాధ్యము. ఎందుకు అంటే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన యొక్క బలిని నువ్వు అంగీకరించినావు కనుక. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క గొర్రెపిల్లను నువ్వు గుర్తించినావు గనుక, ఆ యొక్క గొర్రెపిల్లతో నిన్ను నువ్వు ఏకీభవించినావు గనుక, ఆ యొక్క గొర్రెపిల్లను నువ్వు గుర్తించి ఆ యొక్క గొర్రెపిల్లతో కూడా నువ్వు అడుగులు వేస్తున్నావు గనుక నశించిపోవటం అనేది అసాధ్యము. హల్లెలూయా. మరి ఆ గొర్రెపిల్లను గుర్తించుటెట్లా? హల్లెలూయా. నా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క మార్గాన్ని నేను గ్రహించుటెట్లా? హల్లెలూయా. అంటే యోహాను ద్వారా ఒక గొర్రెపిల్ల ప్రవేశపెట్టబడింది, ఒక గొర్రెపిల్ల గుర్తించబడింది. హల్లెలూయా. ఆ యోహాను ఏం చేసిండు? నీటిలో తన యొద్దకు ఆయన బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆయనకు యోహానుకు ఒక సూచన దేవుడు ఇచ్చిండు. ఏ సూచన అంటే, ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దిగొచ్చుట నువ్వు చూస్తావో ఆయనే అగ్నిలో బాప్తిజం ఇస్తాడు, ఆయనే రక్షకుడు అని చెప్పేసి యోహానుకు దేవుడు ఒక సూచన ఇచ్చినప్పుడు యోహాను బాప్తిజం ఇస్తుండు. ఆ బాప్తిజం ఇచ్చే టైంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క నీటిలోనికి వచ్చినప్పుడు ఆయన పైకి పరిశుద్ధాత్మ అగ్ని ఆయన పైకి దిగొచ్చినట్టుగా, ఆయన పైకి పావురం వల్లే దిగొచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరు చూశారు? ఆ యొక్క గొర్రెపిల్లను ఎవరు పరిచయం చేశారు అంటే యోహాను ఆ యొక్క ప్రజలకు పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి పరిచయం చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యోహాను పరిచయం చేసిన ఆ యొక్క గొర్రెపిల్లను అక్కడ ఉన్న ఆ యొక్క ప్రజలందరూ అంగీకరించలేదు, కానీ దేవుడు ఎన్నుకున్న దేవుని యొక్క ప్రజలు మాత్రము ఆ యొక్క గొర్రెపిల్లతో ఏకీభవించారు. ఆ యొక్క గొర్రెపిల్ల తమ స్థానంలో వధించబడుతుందని చెప్పేసి నమ్మి విశ్వసించి ఆయనను వెంబడించారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క అగ్ని స్తంభం వచ్చి ఆయన పైన నిలబడ్డప్పుడు అది గొర్రెపిల్లగా గుర్తించబడింది. హల్లెలూయా. ఈ చివరి కాలంలో దేవుడు ఒక గొర్రెపిల్లను, ఆ యొక్క వాక్యం అనే గొర్రెపిల్లను మన కొరకు ప్రవేశపెట్టాడు. దేవుడు మనకు ఆ యొక్క మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే ఈ గొర్రెపిల్ల ప్రపంచం అంతా కూడా ఆ వాక్యము ఆ యొక్క వ్యక్తిలో ప్రత్యక్షమైనప్పుడు ఆ వ్యక్తి పైన అగ్నిస్తంభం నిలబడ్డట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ఫోటో ప్రపంచం అంతా ఉన్న ఎంటైర్ మెసేజ్ అన్ని చర్చిల్లో కూడా ఆ ఫోటో ఉన్నప్పటికీ ఆ ఫోటో యొక్క నిజమైన అర్థాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలో. హల్లెలూయా. ప్రపంచం అంతటికీ అది సాక్ష్యం ఏంది అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గము విలియం మేరియన్ బ్రన్హం అని. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక చివరి కాలంలో ఒకే ఒక మార్గం అది విలియం మేరియన్ బ్రన్హమే, ఇంకొక మార్గం లేదు. హల్లెలూయా. ఆ మార్గాన్ని నువ్వు గ్రహించి, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించి, ఆ వాక్యంలో నువ్వు అడుగు పెడితే దేవుడు ఏదైతే మార్గాన్ని నీకు దేవుడు పెట్టాడో ఆ మార్గంలో నువ్వు ప్రవేశపెట్టబడ్డట్టు, ఆ మార్గంలో నువ్వు ఉన్నట్టయితే నువ్వు
నీతిమంతునిగా తీర్చబడతావు. హల్లెలూయా. ఉగ్రతలు నశించిపోవు. ఎందుకు అంటే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మార్గము విజయం మీరేని ప్రణయమైంది. హల్లెలూయా. ఆ మార్గంలో నువ్వు ఉన్నప్పుడు నీకు రక్షణ ఉంది. హల్లెలూయా. ఆ మార్గంలో నిన్ను రావడానికి దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు ఒక మార్గాన్ని నువ్వు తెలుసుకుంటలేవు. నీ కొరకు దేవుడు భూమిపైకి వచ్చినప్పటికీ, నీ కొరకు దేవుడు భూమిపైకి ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఆయన మానవ శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయనను గుర్తించట్లేదు. నువ్వు గుర్తించినట్లుగా నీ కళ్ళు తెరవబడినట్లుగా దేవుడు కొన్నిసార్లు నీ చుట్టూ పరిస్థితులను ఏం చేస్తాడంటే హల్లెలూయా కఠినమైన పరిస్థితుల గుండా నేను తీసుకెళ్తాడు. నువ్వు గుర్తించినట్లుగా, హల్లెలూయా, నువ్వు గ్రహించినట్లుగా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో మొదటి రాకడలో వచ్చినప్పుడు నేను మరలా వస్తానని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన వచ్చింది ఒక మానవ శరీరంలో. అది గుర్తించినట్లుగా నీ కన్నులు తెరవబడినట్లుగా దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నీకు కలుగజేస్తాడు. హల్లెలూయా. కలుగజేసినప్పుడు ఏంది? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ దుఃఖానికి సంబంధించిన కారణాన్ని దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? తీసివేసినప్పుడు ఏం జరుగుతుంది? నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. అయితే దేవుడు ఆయన ఎవరికి కలుగజేస్తాడు ఇటు పరిస్థితులను అంటే ఆయన ఎన్నుకున్న ప్రజలకు మాత్రమే. హల్లెలూయా. ఆయన శరీరంలో భాగమైన వారికి మాత్రమే. హల్లెలూయా. ఆయన జీవంలో భాగమైన వారికి మాత్రమే. హల్లెలూయా. ఆయన ఆత్మలో భాగమైన వారికి మాత్రమే. ఈ చివరి కాలంలో ఆయన శరీరంలో ఏ ఒక్క కణము కూడా మిస్ అవ్వడానికి ఆయన ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఆ కణము ఆ యొక్క స్థానంలో పెట్టబోటకు ఆయన ఇష్టపడుతుంది కనుక ఎక్కడున్నప్పటికీ ఆయన ప్రజలు ఎక్కడున్నప్పటికీ దేవుడు ఆయన తిరిగి ఆయన శరీరంలోనికి సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. ఆయన శరీరంలో నువ్వు ఆయన ఒక భాగమై ఉన్నావు. హల్లెలూయా. ఆయన శరీరంలో నువ్వు చేతి కావచ్చు, లేకపోతే ఆయన శరీరంలో నువ్వు కాలు కావచ్చు, లేకపోతే నువ్వు ఒక చిన్న అవయవం అయి ఉండొచ్చు. హల్లెలూయా. ఎట్టి అవయవాలు అయినప్పటికీ ఏ భాగాలు అయినప్పటికీ దేవుడు సమకూర్చుకొని ఆయన శరీరంలోనికి సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. ఒక్క ఆత్మ ద్వారా ఆయన యొక్క నిజమైన వాక్య శరీరంలోనికి చివరి కాలంలో దేవుడు బాప్తిజం అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ వాక్య శరీరం అంతా కూడా సంపూర్ణమైనప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుడు భూమిపై నుంచి ఆయన యొక్క శరీరాన్ని అంతటినీ సమకూర్చుకున్న తర్వాత ఈ భూమి అంతా కూడా కాలి బూడిదైపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదంతా ఎందుకు దేవుడు ఇంకా ఆగుతుండు అంటే ఆయన శరీరంలోనికి రావాల్సిన ఆయన ప్రజలు ఉన్నారు కనుక, ఆయన శరీరంలోనికి సమకూర్చబడిన వలసిన వారు ఉన్నారు కనుక ఈ భూమి ఇంకా నిలిచి ఉంది. హల్లెలూయా. అయితే ఆయన పెట్టిన మార్గాన్ని అంగీకరించే వాళ్ళు అందరూ కాదు, కానీ ఆయన పెట్టిన మార్గాన్ని అంగీకరించే వాళ్ళు ఆయన ఎన్నుకున్న ప్రజలయ్యారు. హల్లెలూయా. ఆయన జగత్తు పునాది వేయబడక ముందు ఎన్నుకున్న ప్రజలు మాత్రమే ఆయన తమ కొరకు నియమించిన యొక్క మార్గాన్ని అంగీకరించి గుర్తించి దాన్ని వెంబడిస్తారు. హల్లెలూయా. అట్టి మార్గంలో వెళ్ళుటకు దేవుడు ఏం చేస్తాడంటే అట్టి మార్గాన్ని నువ్వు గుర్తించినట్లుగా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అనుగ్రహించినప్పుడు నువ్వు ఆయనను వెతుకుతావు. నువ్వు ఆయనను వెతికినప్పుడు నువ్వు ఆయనను కనుగొంటావు. నువ్వు ఆయనను కనుగొన్నప్పుడు నీకు నెమ్మది, సమాధానము, శాంతి కలుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయనను వెతకకపోతే అది మరణాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. నీ దుఃఖంలో నువ్వు ఇతరుల పైన ఆధారపడడానికి ప్రయత్నిస్తే నువ్వు దేనిపైన ఆధారపడాలో దానిపైన ఆధారపడకుండా దేనిపైన ఆధారపడకూడదో దానిపైన ఆధారపడినట్లయితే అది నీకు దుఃఖాన్ని, మరణాన్ని కలుగజేస్తుంది. కానీ ఆ దుఃఖము ఏ కారణం వల్ల వచ్చిందో ఆ దుఃఖానికి కారణాన్ని నువ్వు వెతికి ఆ కారణాన్ని నువ్వు వెంబడించినప్పుడు, దేవుణ్ణి నువ్వు వెంబడించినప్పుడు, అయ్యా నాకు ఈ దుఃఖాన్ని నువ్వు ఎందుకు కలుగజేసావు? అది నీ నుంచి వచ్చిందా, లేకపోతే లోకం నుండి వచ్చిందా, లేకపోతే నాకు నేను కలుగజేసుకున్నదా అని నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని నువ్వు వెతికినప్పుడు ఆయన ఈ కాలంలో ఏదైతే అయ్యుండో అది నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ప్రతి కాలంలో దేవుడు ఉండు. ప్రతి కాలంలో ఆయన ప్రజలను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం చూసినట్టయితే ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు ప్రతి చల్లపూట వారితో సహవాసం చేసినట్టుగా చూస్తున్నాం. అయితే ఆత్మరూపకంగా ఆయన వారి మధ్యలోనికి వచ్చి వారితో ముచ్చటించిన దేవుడు ఆదాము అవ్వల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయి మరలా లేడా? హల్లెలూయా. మనం చూసినట్టయితే ఆయన అబ్రహాంతో సహవాసం చేసిండు. హల్లెలూయా. మనం చూసినట్టయితే ఆయన ఏష్కేల్తో సహవాసం చేసిండు.
హల్లెలూయా. మనం చూసినట్టయితే ఆయన మోషేతో సహవాసం చేసిండు. హల్లెలూయా. మోషే చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యెహోషువతో సహవాసం చేసిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దావీదుతో కూడా సహవాసం చేసిండు. తర్వాత యేష్కేలు, యెషయా అందరితో, దానియేలుతో కూడా సహవాసం దేవుడు చేసిండు. హల్లెలూయా. ఆత్మరూపిగా ఆయన ఎప్పుడు ఆయన మన మధ్యలోనే ఉంది. హల్లెలూయా. ఏ కాలంలో ఆయన ప్రజలను విడిచిపెట్టిందే లేదు. హల్లెలూయా. ఆయన కుటుంబంతో ఆయన ఉంటాడు ఆత్మరూపిగా. కానీ మొదటి రాకడలో ఆయన మానవ శరీరాన్ని ధరించవలసి వచ్చింది. అదే దేవుడు మరలా మానవ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆయన ప్రజలతో లేడా? ఒకసారి శరీరంలో ధరించిండు, శరీరాన్ని ధరించి ఆయన విడిచిపెట్టేసిండు శరీరాన్ని. ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ప్రజలతో లేడా అంటే పౌలుతో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన పేతురుతో ఆయన ఉన్నట్టుగా, పేతురుతో ఆయన సహవాసం చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన మార్టిన్ లూథర్తో సహవాసం చేసినట్టు చూస్తున్నాం. జాన్ వెస్లీతో సహవాసం చేసినట్టు చూస్తున్నాం. చివరి కాలంలో ఆయన మరలా ఏదైతే వాగ్దానం చేసిండో, ఏ వాగ్దానం చేసిండు? రెండోసారి మరలా వస్తానని వాగ్దానం చేసిండు. అందుకే ఒక శరీరాన్ని ఆయన ధరించిండు. హల్లెలూయా. మరి ఆత్మరూపిగా ఇన్ని సంవత్సరాలుగా దేవుడు మానవుల మధ్యలోనే ఉంది కదా, ఆత్మరూపిగా మరలా ఆత్మరూపిగా వస్తే అది రెండో రాకడని ప్రకటిస్తున్న యొక్క ప్రకటన ఎంత తప్పై ఉంది. హల్లెలూయా. ఆయన రెండోసారి మరలా మానవ శరీరంలోనే ఆయన వస్తాడు. హల్లెలూయా. మానవ శరీరంలో చేంజ్ జరిగిస్తాడు అంటే ఆయన ప్రజలను ఆయన యొద్దకు సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. ఇంకెక్కడికో సమకూర్చాడు దేవుడు, ఆయన యొద్దకే, ఆయన లోనికి ఆయన సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకంలోని ప్రభు దిగొచ్చును. అంటే ఆర్భాటం అంటే నీతికరణ, ప్రధాన దూత శబ్దం అంటే శుద్ధీకరణ, దేవుని బూర అంటే దేవుడు ఆయన ప్రజల్లోనికి దిగవచ్చుట సంపూర్ణంగా. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఆత్మరూపిగా ఆయన ప్రజల్లోనికి ఐక్యమవుట. హల్లెలూయా. ఈ మూడు జరిగించేది ఎవరు అంటే దేవుడే మానవ శరీరంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఆర్భాటము అంటే ఆయన ప్రజలను ఆయన వద్దకు సమకూర్చుకుంటాడు, నీతీకరిస్తాడు, శుద్ధీకరిస్తాడు. తర్వాత ఆయన ప్రజల్లోనికి ఆయన్నే ఐక్యమవుతాడు. అదే ఈ చివరి కాలంలో దేవుడు జరిగించిన ఆ యొక్క గొప్ప మర్మమైంది. అది ప్రజలందరికీ తెలియదు, కానీ ఆయన ప్రజలకు అది తెలుసు. హల్లెలూయా. ఆయన ఎన్నుకున్న ప్రజలకు ఆయన తెలుసు. కనుకనే ఆయన యుద్ధకు తప్ప ఇంకా ఎక్కడికి కూడా వాళ్ళు వెళ్ళరు. హల్లెలూయా. సమకూర్చబడిన వాళ్ళు, దేవుని గృహంలోనికి చేర్చబడిన వాళ్ళు ఆ గృహం దాటి వెళ్ళరు. ఎందుకంటే వారికి తెలుసు ఆయన ఏమై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తెలుసు వారికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇదే అని. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనికి ప్రవేశపెట్టబడిన వారు ఆ యొక్క మార్గం నుండి వాళ్ళు తిరిగి వెనుకకు వెళ్ళరు. ఎందుకంటే అది వారికి పరిపూర్ణమైన నిశ్చయతను దేవుడు అనుగ్రహించిండు కనుక ఆ యొక్క మార్గంలో వాళ్ళు ముందుకు వెళ్తారు. హల్లెలూయా. ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్య శరీరంలోనే ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఉగ్రతకు అక్కడ అవకాశం ఉండదు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క గొర్రెపిల్ల పెట్టబడిన స్థలంలో దేవుని యొక్క ఉగ్రత లేదు. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల వధించబడి దాని యొక్క రక్తం ఏ గృహానికైతే ఉందో ఆ గృహంలోనికి మరణం అనేది ప్రవేశం లేదు. ఎందుకు అంటే ఆ యొక్క గృహంలో వారికి ఆహారం ఉన్నది, ఆ యొక్క గృహంలో వారికి సంరక్షణ ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని వాళ్ళు అంగీకరించారు కనుక వారిపైకి ఉగ్రత రాలేదు, వారిపైకి మరణం రాలేదు. ఈ చివరి కాలంలో దేవుడు ఎన్నుకున్న గొర్రెపిల్లను అంగీకరించి గుర్తించినట్లయితే ఆత్మీయ ఈ యొక్క కరువులో ఆత్మీయ మరణం అనేది రాకుండా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రపంచమంతా ఆత్మీయ మరణం ఉన్నప్పటికీ, ఆత్మీయంగా అనేకులు చనిపోతున్నప్పటికీ ఆత్మీయ మరణం అనేది అది ఆ యొక్క గృహాన్ని తాకదు. ఎందుకంటే గొర్రెపిల్ల అక్కడ ఉన్నది కనుక. హల్లెలూయా. అక్కడ గొర్రెపిల్ల, దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల అక్కడ ఉన్నది కనుక ఆ గొర్రెపిల్లను ఆ యొక్క ప్రజలు అంగీకరించారు కనుక ఆ గొర్రెపిల్ల తమ కొరకు దేవుడు పంపించిండని నమ్మిరు గనుక, విశ్వసించారు గనుక ఆ గొర్రెపిల్లను అంగీకరించారు గనుక ఆ గొర్రెపిల్లతో కూడా వాళ్ళు ముందుకు వెళ్తారు. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల ఏంది అంటే వాక్యం అనే గొర్రెపిల్ల. అదేం చేస్తుంది? నీకు వాక్యమే నీ ఆత్మకు ఆహారమై ఉంది. ఆ వాక్యమే నీకు ప్రొటెక్షన్ అయి ఉంది. ఇంకొక ప్రొటెక్షన్ లేదు. హల్లెలూయా. ఇంకొక ఆహారం లేదు. ఒకే ఒక ఆహారం, దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం, ఆయననే నీ ఆహారమై ఉన్నారు. హల్లెలూయా. ఎవరు నీ ఆహారం అంటే దేవుడే నీకు ఆహారమై ఉన్నాడు.
దేవుడే నీకు ప్రొటెక్షన్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయననే ఈ చివరి కాలంలో మానవునిగా భూమిపైకి వచ్చిండు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసి ఆ యొక్క వాగ్దానం నెరవేర్చాడు. కనుక అట్టి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక ఇక భయపడవలసిన అవసరత లేదు. ఆ దుఃఖము మారు మనస్సును కలుగజేసింది కనుక, ఆ దుఃఖము దేవుని యొద్దకు మనల్ని సమకూరుస్తుంది కనుక ఆ దుఃఖం వలన మనకు ప్రయోజనమే కానీ నష్టం లేదు. అయితే లోక సంబంధంగా ఏడ్చే దుఃఖము, ఆ దుఃఖం ఏం చేస్తుంది? మరణాన్ని కలుగజేస్తుంది. ఆ దుఃఖం ఏం చేస్తుంది? దేవుని నుంచి దూరాన్ని పెంచుతుంది. మరణం అంటే ఏంది? హల్లెలూయా. మరణం అంటే దేవుని నుండి ఎడబాటు. హల్లెలూయా. దేవుని నుండి ఎడబాటు ఎందుకు అంటే, నీకు ఈ లోక సంబంధమైన కోరికలు ఎక్కువైపోయి దేవుని నుండి దూరంగా జరిగితే అది నీకు మరణమే. హల్లెలూయా. దేవుని కోరుకొని అది నీకు దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుడు మనకి ఏమి ఇవ్వడు అని చెప్పేసి దూరం జరిగితే అది నీకే నష్టము, నీకే మరణము. హల్లెలూయా. దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోవడం ద్వారా మరణం వస్తుంది, కానీ అది నీకు ఏమాత్రము కూడా అది నీకు ఉపయోగకరంగా ఉండదు. హల్లెలూయా. కనుక దేవుడు కలుగజేసిన దుఃఖాన్ని రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది, కానీ నీ సొంతంగా నువ్వు ఏడ్చి దేవునికి దూరంగా వెళ్ళిపోతే అది నీకు మరణాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. కనుక దేవునిలో నిలిచి ఉండటం ద్వారా ఫలిస్తారు. హల్లెలూయా. దేవునిలో నిలిచి ఉన్న కొమ్మ అది ఎప్పటికైనా ఫలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నీరు ఉంది, అక్కడ ఫలించే ఒక ఆప్షన్ ఉంది కనుక ఎప్పటికైనా అది మంచి ఫలాలనే భూమిపైన అది అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుణ్ణి విడిచి వెళ్ళకుండా, దుఃఖం వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా రావాలి కానీ దేవునికి దూరంగా వెళ్ళకూడదు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసును కలుగజేస్తుంది. లోకానుసారమైన దుఃఖం దేవునికి దూరంగా, మరణానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. కనుక దేవునితో కలిసి నడుచుటకు ఆయన మనకు కొన్నిసార్లు అట్టి పరిస్థితులను కలగజేసినప్పుడు ఆ పరిస్థితులను బట్టి దేవునికి దూరంగా వెళ్లకుండా దేవునికి దగ్గరగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.